ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈజీ మనీకి అలవాటు పడి ఎలాంటి దారుణాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనే అంబర్పేట పిఎస్ పరిధిలో కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇందులోని భార్య భర్తలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకొని వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానిని డబ్బులకి అమ్ముకుంటూ లింక్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తూ మీరు ఈ లింక్లో కనుక మీరు వచ్చినట్లయితే రూ. 2,000 లేకపోతే రూ. 3,000 కట్టినట్లయితే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో పడక గదిలో జరిగేవి అన్నీ కూడా లైవ్లో చూపించేవన్నమాట. సో రీసెంట్గా వీళ్ళిద్దరిని కూడా దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు చేసి పెట్టడం వల్ల అటు వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే డబ్బుల కోసం కావచ్చు, జనాలని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నారు అన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఈజీ మనీ అంటే కష్టపడి పని చేస్తే మనం ఎప్పటికో ఎదుగుతాము, ఈజీగా ఈ విధంగా అడ్డదారులు తొక్కి ఈ విధంగా మనం పైకి వచ్చేద్దాం అని చెప్పి ముఖ్యంగా భార్య భర్తలు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అలాంటివి లైవ్లో పెట్టేయడం కావచ్చు, లేకపోతే ఇలాంటి డబ్బుల కోసము, ముఖ్యంగా వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇలా వ్యూస్ మనకి బయటకు తెలిసింది వీళ్ళే, తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు కేవలం మనీ కోసం. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటారు? సభ్య సమాజానికి వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్తారు మ్యామ్? నేర్చుకోవడం ఏంటండి, సిగ్గుతో తలదించుకోవాలి. అంటే రోజు రోజుకి విలువలు అనేవి లేకుండా మనిషి ఎంత దిగజారిపోతున్నాడు. అంటే డబ్బు ఒక్కటే జీవితం అయిపోయింది. ఒకప్పుడు మీకు డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉంటే మీకు విలువ ఉండేది కాదు. డబ్బు లేకపోయినా మీకు పరువు, మర్యాద, తర్వాత మీ నడత, ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకునేవి. మీరు మామూలు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయినా కూడా మీరు సిన్సియర్గా ఉంటే మీకు చాలా రెస్పెక్ట్ దొరికేది. ఇప్పుడు అవేవి లేదు. మీకు ఇవాళ అప్పుడు 1,00,000 వస్తే ఎలా వచ్చిందని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 1,00,000 వస్తే 1,00,000 వచ్చింది అని రివర్స్లో అడుగుతున్నారు. అంటే నువ్వు సంపాదించేదేదో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు కదా అనే ఒక యాటిట్యూడ్ బాగా ప్రబలిపోయింది మనలో. అంటే అది బాగా వచ్చేసింది. సో దానికోసం అని మీరు చెప్పినట్టుగా అతను ఏదో జాబ్ చేసేవాడు అనుకుంటా కదా, డ్రైవర్గా చేసేవాడు, ఏదో యాక్సిడెంట్ అయిందో సంథింగ్, దానివల్ల అతను ఉద్యోగం చేయట్లేదు. సరే చేయట్లేదయ్యా, చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చుగా, చిన్న వ్యాపారం ఏదో దీనంటే అడుక్కోవచ్చుగా, ఇంకా మంచిది. ఒక గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ప్రసాదము దొరుకుతుంది, కాస్త డబ్బులు వస్తాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటి పడక గది వ్యవహారం వాళ్ళు ఒక వీడియోగా వాళ్ళు చూపించటం అంటే ఇంతకంటే నీచం ఇంకేదైనా ఉందా? అంటే మనిషి ఇంతకంటే దిగజారడానికి ఇంకా మనం జంతువుల కంటే హీనంగా అంటే ఇదే నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన కష్టపడలేడు, ఆవిడ అతను తీసుకెళ్ళి గుడి దగ్గర కూర్చోపెట్టేసి ఆవిడ 4 ఇళ్లలో పాచి పని చేసుకుని అయితే వంట పని చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు ఒక 2 కూరలు, సాంబారు, పెరుగు, అన్నం పెట్టండి, పచ్చడి ఇంట్లో చేసి బోల్డ్ మంది వస్తారు భోజనానికి. ఈరోజు మీకు బెస్ట్ వ్యాపారం ఏది అంటే ఫుడ్ ఇండస్ట్రీ, స్ట్రీట్ ఫుడ్, అది కూడా కదా. మీరు మంచిగా శుచిగా శుభ్రంగా మీరు వంట చేసి పెట్టండి. వద్దంటే 10 మంది కాదు 25 మంది వస్తారు. చాలదా అది? ఒక పూట కష్టపడితే మీరు నెలలో 15 రోజులు కష్టపడినట్టు అవుతుంది. 15 రోజులు మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎందుకు ఆలోచించరు? అంటే ఇవాళ నేను కష్టపడి వంట చేసి స్టవ్ దగ్గర నేను మాడిపోవాలా, నా మొహం అందం తరిగిపోవాలా అని ఆలోచించుకుంటాను రేపు. తెలియదు మనకి. ఇప్పుడు మీరు 1 నిమిషం చూస్తారా, 2 నిమిషాలు చూస్తారా, 3 నిమిషాలు చూస్తారా, దాన్ని బట్టి డబ్బులు వేస్తారా? వాట్ ఈస్ దిస్? ఇప్పుడు 2 కూతుళ్ళని పెట్టుకుని టీనేజ్ గర్ల్స్ని మీరు ఈ వ్యాపారం చేయటం ఏంటి? సొంత ఇల్లు అంటున్నారు, పైన పరదాలు కట్టి కర్మం ఏంటి? దాని బదులు పైన గుడిసేసుకుని కింద అద్దెకిచ్చుకుని అది డబ్బులతో బతకచ్చు. ప్లస్ సైడ్ ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా వెళ్ళిపోతుంది. కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు, మామూలు కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు. మీకు తెల్లారు లేస్తే 100 మంది వస్తారండి కిరాణా కొట్టు పెడితే. మనం తెల్లారు లేచి మనకి ఎన్ని అవసరాలు ఉంటాయి, మనం అన్ని సరుకులు తెచ్చుకున్నాం అనుకుంటాం, కానీ దొరకవు కదా, ఏదో ఒకటి మనకి మైనస్ అవుతుంది. నేను అనేది మీ ఆలోచన కష్టపడడం వైపు ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇట్లా ఈజీ మనీకి మీరందరూ కూడా సరెండర్ అయిపోతున్నారు? అంటే మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు మీ శరీరాలను అమ్ముకోవటం అంటే ఇంక అంతకంటే ఇప్పుడు సెక్స్ వర్కర్స్ని అనుకోవటం ఎందుకు మనం కదా? ఇది ఇంకా దారుణం. ఎందుకంటే మీరు అది చేసి వీడియోలు అప్లోడ్ చేసి ఎంతమంది చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా మొన్న కూడా చట్టం వచ్చింది, మీకు గుర్తుంటే, మీరు అశ్లీల అన్నీ కూడా సైట్స్లో చూడకూడదు, ఎవడు చూసినా కూడా పట్టుకుని జైల్లో వేస్తామని. మరి ఇది 17వ తారీఖు ఎప్పుడో జరిగినట్టుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు అంటే కొంచెం మెత్తగా వ్యవహరించారు కదా. చాలా సెన్సిటివ్ మ్యాటర్, దట్టు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి కూడా కరెక్టేనండి. కానీ ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళు ఆలోచించుకోలేదుగా.
ఆడపిల్లల పెళ్ళి ఒకటే ముఖ్యం కాదండి. ఇప్పుడు వాళ్ళకి బోల్డ్ అవకాశాలు ఉంటాయి చదువుకోవటానికి, మీకు ఎన్నో రాయితీలు ఉంటాయి. ఆ పిల్లలు కష్టపడి చదువుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే ఇంటర్మీడియట్ అయ్యాక ఉద్యోగాలు రావండి. ఇప్పుడు ఇంత మనకి టెక్నాలజీ పెరిగింది, ఇంత ఐటీ ఇది ఉంది. ఆ పిల్లలకి కంప్యూటర్స్ వచ్చి కంప్యూటర్లో కొంచెం 2-3 చిన్న చిన్న కోర్సులు చేసుకుంటే దే కెన్ గెట్ గుడ్ మనీ. ఓ నెలకి 25,000 వస్తుంది అనుకుందాం మనం, సరిపోదా? ఇల్లు గడుస్తుందిగా. సో గ్రాడ్యువల్గా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటారు. అదేదీ లేకుండా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వీళ్ళంటే పోనీ డ్రైవరు తప్పు చేశాడు, ఇంకా ఎంతమంది ఉన్నారో మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు బయటపడితే దొంగలు, బయటపడినంతసేపు ప్రతివాడు దొరే. ఇప్పుడు శివజ్యోతి మనం చూసాం ఆ వీడియోలు. తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఒక్కసారికి నన్ను క్షమించండి అంటే మీరు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి, లగ్జరీ కార్స్లో తిరగాలి, మేకప్లు చెదరకూడదు. మనకి మేకప్ వేసుకోవడం తప్పని నేను అంటలా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గర్ల్ ఆర్ ఉమెన్ ఫర్ దట్ మ్యాటర్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నేను అనేది ఏంటంటే మీరు మేకప్లకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనిషి తన్ని తాను మెయింటైన్ చేసుకోవాలంటే ఒక ఆడ మనిషి మనకి నెలకి 20,000-25,000 మినిమం కావాలి. మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో దీనికోసం మీరు మీ ఒళ్ళు చూపించి, ఇగో నా మెడ దగ్గర నలుపు పోయింది, బరబరా రుద్దితే, కాస్త గేదెల్ని రుద్ది 4 గేదెలను పెట్టుకుంటే పాలు వచ్చి ఆ పాలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. నేను అనేది మన శరీరం రుద్దుకుంటూ వాడేవాడికో చూపించి ఆ డబ్బులు తెచ్చుకుని తిని పైగా నేను కబుర్లు చెప్పి మీకు టీవీల్లో, తప్పు కదా. నేను ఒక శివజ్యోతి గారిని అంటల్లా, ఇట్లా చాలామంది ఉన్నారు. మీరు మంచి మంచి పనులు చేసుకోవచ్చు. ఈ ఏమంటారు, ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చి మీరు ఎలా ఉండేవాళ్ళు, ఎలా మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి వాళ్ళది. అసలు ఫస్ట్ హౌ దే విల్ బీ ఆఫ్టర్ సమ్ టైమ్, విదిన్ 2-3 years స్పాన్లో వాళ్ళు అసలు ఎక్కడి నుంచి ఆ లగ్జూరియస్ లైఫ్, బెంజ్ కార్లు కొంటున్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గెట్టింగ్. ఇప్పుడు నేను జర్నలిజంలో 35 ఏళ్ళ నుంచి ఉన్నా, నా పేరు మీద ₹1 కూడా లేదు ఇంతవరకు. లేదంటే అంతే. అంటే మనం అక్రమంగా సంపాదిస్తే ఉంటాయి, మనకు అవసరం లేదు. మన జీతం కోసం పనిచేస్తాం. మనం సిన్సియర్గా ఉండాలి. మనకేంటంటే అది ఫస్ట్ నుంచి ఆ విలువలు నేర్పించడం వల్ల అది మన దృష్టి ఒక సెకండ్ కూడా పక్కకి వెళ్ళదు. నేను అనేది విలువలు తల్లిదండ్రులు నేర్పించాల్సిన తల్లిదండ్రులే పడక గదిలోకి వెళ్తే ఎట్లా, పడక గది సీన్స్ రివీల్ చేస్తే ఎట్లా కదా. అది చాలా తప్పు కదా. అసలు ఏమనాలండి వీళ్ళని. పోలీసులు కూడా ఇలాంటి విషయాలు అలసత్వం వహించద్దండి. కరెక్టే, వాళ్ళు పరువు పోతుంది అవన్నీ, నేను మానవత్వం ఉండడం తప్పని అన్ను, కానీ ఎట్ వాట్ కాస్ట్, ఎట్ హూజ్ కాస్ట్, అది మనం ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులకి దయచేసి మీరు మీ బెడ్రూమ్ సీన్స్ చూపించకండి ఎవరికి. అవసరం లేదు. మీకు డబ్బులు కావాలంటే కష్టపడండి, లేదు అడుక్కు తినండి. 4 గుళ్ళకి వెళ్ళారంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడి నన్ను అడిగితే. ఎందుకంటే హిందూ గుళ్ళు అన్నింటి దగ్గర మీకు ఏదో ఒకటి ప్రసాదమో భోజనమో దొరుకుతుంది. మిగతా చర్చిల్లో మాస్కుల్లో నాకు తెలియదు కానీ. సో అక్కడ కూర్చుని అడుక్కుంటే రోజుకో ₹20 వస్తుంది, భోజనం వచ్చింది అనుకోండి, అండ్ షీ కెన్ వర్క్. ఇప్పుడు మీరు ఒళ్ళు దాచుకోకుండా పని చేయటం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఒళ్ళు చూపించుకోవటమే సిగ్గుపడాల్సిన విషయం. మన ఒళ్ళు మనం ఒకరికి చూపించాల్సిన దౌర్భాగ్యం ఏంటి? నేను ఎవరినైనా అడుగుతా. ఒకప్పుడు రవికలు వేసుకొని ఇవ్వలేదని ఉద్యమాలు సాగాయండి, జాకెట్ వేసుకొని ఇవ్వట్లేదని. ఇప్పుడు జాకెట్ వేసుకోమంటే ఉద్యమాలు వస్తున్నాయి, అవునా కాదా? ఇప్పుడు చీరలు కడుతున్నారు, హౌ దే ఆర్ వేరింగ్. అసలు మీరు కట్టకండి, ఎవడు అడిగాడు? చీర కట్టు అనేది మీరు ఒళ్ళు చూపించుకోవటానికి కాదు, ఒళ్ళు కప్పుకోవటానికి. ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్ చీరలు ఎలా కడుతున్నారు. ఇంతకుముందు మరి శ్రీదేవి లాంటి వాళ్ళు ఉన్నారు, జయసుధ, జయప్రద, హేమమాలిని, ఐకాన్స్. వాళ్ళందరూ ఇప్పటికీ చీర ఎంత అద్భుతంగా కడతారు. వాళ్ళు ఒళ్ళు చూపించుకోలేరా? వాళ్ళు ఎంత అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళని మించున్నారా వీళ్ళందరూ? మీరు ఒళ్ళు చూపించుకుంటే మీకు గౌరవం రాదు. ఒకసారి శ్రియ, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, కరుణానిధి గారి ఒక ఫంక్షన్కి వచ్చిందండి. యూ కాంట్ బిలీవ్, చాలా షార్ట్ డ్రెస్ వేసుకుని వచ్చింది, ఆల్మోస్ట్ బికినీ టైప్ అని నాకు గుర్తు, లాంగ్ బ్యాక్. అమ్మాయి కూర్చోటానికి ఇబ్బంది పడిపోయింది. మొత్తం డిఎంకే వాళ్ళందరూ, జస్ట్ ఇమాజిన్, అందరూ ఫుల్గా వేస్టీలు అంటే పంచె కట్టుకుని ఆ ఫుల్ షర్ట్స్ వేసుకుని, ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఈ అమ్మాయి. అంటే మనకి సెన్స్ ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ అంటే అదే.
మీ డ్రెస్ సెన్స్ ఎట్లా ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మనం ఏం వేసుకోవాలి. ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు ఒప్పు నేనేం చెప్పను, జీన్స్ వేసుకోవచ్చు, నేను వేసుకుంటా. జీన్స్ వేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ వేసుకున్నది అందంగా వేసుకుంటే బాగుంటుంది. అంటే మీరెవరండి మాకు చెప్పటానికి, మేము స్పెగటీలు వేసుకుంటాం, బ్రాలు వేసుకుంటాం, వేసుకోండి. కానీ వాడెవడో అన్నాడు వీడెవడో అన్నాడు అంటే ఎవరు బాధ్యులు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కమింగ్ టు ద సేమ్ పాయింట్, మీరు ఒళ్ళు చూపించకండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, మీకు తెలియని విషయాలు మీరు చెప్పచ్చు. మీ తెలియని విషయాలు మీరు చెప్పుకొని ఇంట్లోనే సంపాదించుకోండి అని అంటే ఈ విధమైన తెలియనివి చూపిద్దాం. ఇది ఎవరికి అండి, ప్రకృతి అన్నీ నేర్పిస్తుందండి. కొత్తగా వీడొచ్చి చూపిస్తే ఆ ఒక్క నిమిషం ఆనందం కోసం వీళ్ళు వేలు తగలేసుకుని, ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఒకవేళ ఎంక్వైరీలోకి వాళ్ళందరూ వెళ్ళాలిగా, నోటీసులు పంపిస్తారు కదా, డెఫినెట్గా వెళ్తాయి. సో ఇప్పుడు పరువు వాళ్ళది కూడా పోతుందిగా. సో చేసేవాడిది ఎంత తప్పో చూసేవాడిది అంతే తప్పు, చూసేవాడిది ఎంత తప్పో చేయించేవాడిది అంతే తప్పు. ఇక్కడ చూడడం, చేయడం, చూపించటం, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అన్నీ వీళ్ళవే తప్పులు. కాబట్టి అందరూ అనుభవించాలి. అంటే మనకి చట్టాలు ఇంకా కఠినంగా లేవు ప్రతి దాంట్లో. అంటే మన బుర్ర ఎలా ఉంటుందంటే తప్పు చేశాక ఎలా బయటపడాలి, ఎక్కడ లూప్ హోల్ ఉంటుంది. ఫస్ట్ లాయర్ కూడా మీకు అదే చెప్తాడు. మీరు లక్షలు పెట్టుకుని లాయర్ని పెట్టుకోవడం దేనికంటే మనం ఎలా తప్పించుకోవచ్చు చెప్పటానికి, అంతే తప్ప ఇందులో శిక్ష తక్కువ పడుతుందా, శిక్ష ఎంత పడుతుంది, ఇలా చేయకూడదమ్మా అని చెప్పడానికి ఏ లాయరు ఉండడు. మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు అందరికంటే హయ్యెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ ఏది అంటే సీనియర్స్. ఇప్పుడు మీకు వైసీపీలో వాళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అందరి మీద కేసులు ఉన్నాయి, ప్రతివాడు లాయర్లు పెట్టుకుంటున్నాడు, ఆ లాయర్లకు గంటకి లక్షలు ఇచ్చుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ లక్షలు మీరు ఇలా లేని వాళ్ళకి పంచిపెట్టండి. మనం అంటే అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను, రాజకీయ నాయకులకి. అప్పుడు వీళ్ళు ఇలాంటి వెధవ పనులు చేయరు. సో వీళ్ళకి చెప్పేవాడు లేడు ఫస్ట్ థింగు. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఇదొక ఉపాయంగా అనిపించవచ్చు, లేకపోతే ఇది మనకు ఆధారం అని ఉండొచ్చు. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, ఈ ఒకళ్ళకొకళ్ళు పార్టీలు కొట్టుకుని చచ్చిపోయే కంటే ముందు, అంటే ఇవాళ ఒక అధికారంలో ఉండే పార్టీ ఒక పని చేస్తుంటే నేను ఎలా బురద జల్లాలి, ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ తపన కాదు మీకు ఉండాల్సింది. ఎవడు కష్టపడుతున్నాడు మీ నియోజకవర్గంలో, ఎవడు నిజంగా ఎవరికి ఏది అవసరం ఉంది, ఒక రూపాయి సాయం చేద్దామా, అదే ఆలోచించండి. మాజీ ఎమ్మెల్యేలైనా ప్రెజెంట్ ఎమ్మెల్యేలైనా లేకపోతే ఎవరు, అప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. సో ఏ కుటుంబానికి అవసరం ఉంది అని ఆలోచించాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఓటు కోసం వచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఓ మందు బాటిల్ ఇచ్చి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళ చేత 100 మంది చేత ఓట్లు వేయించుకుని మీరు గెలిచాక మీరు ఈ ఖర్చు పెట్టిందంతా మళ్ళీ ఎలా ప్రజల్లోంచి తెచ్చుకోవాలి. ఇవాళ నేను 50 కోట్లు ఖర్చు పెడితే నా టెన్యూర్లో నేను కనీసం నా టార్గెట్ 500 కోట్లు, అంటే 10 ఇంతలు. అది కాదు మీరు చేయాల్సింది. ఇలా 10 మంది కుటుంబాలు కష్టపడే వాళ్ళని మీరు ఆదరణ చూపించండి. వాళ్ళకి ఏం కష్టం ఉందో మీరు నెలకి ఒక 10,000 ఖర్చు పెట్టండి. మీకు శాలరీ వస్తుంది కదా, అపరంగా తీసుకుంటున్నారుగా. ఇప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళు పనిచేసేది 2-3 ఏళ్ళు, జీవితకాలం పెన్షన్ వస్తుంది వాళ్ళు. కాబట్టి మీరు వ్యాపారాలు చేసుకోవటం కాదు, ఇలా పనికిమాలిన వ్యాపారాలు చేసే వాళ్ళని రక్షించండి అని మనం అడుగుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.